కష్టాలుండని జీవితం ఇస్తానని దేవుడు ఎవరికీ ప్రామిస్ చేయడం లేదా. లైఫ్ అనే ప్యాకేజ్లో అవి కూడా ఉంటాయి. వాటిని దాటడం తెలియాలంతే. జీవితంలో ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ మీరు డల్ అయిపోతారు. మీ చుట్టూ ఉన్నాళ్ళు ఏంటి అలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పొచ్చు కదా అంటారు. దయచేసి చెప్పకండి. ఎందుకంటే అందరూ మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు అడిగేది ఎంపతితో కాదు, క్యూరియాసిటీతో అడుగుతారు. మీ జీవితంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు తెలుసుకోవాలి. అదో తుత్తి వాళ్ళకి. భుజం మీద చేసి చాలా స్నేహభావంతో అడుగుతారు. అది నిజమే అనుకొని మీ పర్సనల్ విషయాలు వాళ్ళకి చెప్పొద్దు. మొత్తం అంతా విని మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానేసి పైగా అపార్థం చేసుకుంటారు. మీరు ఏడుస్తూ బాధలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎప్పుడు, నలుగురు ఏమనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందో అని. సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీలు, రవీంద్రనాథ్ ఠాగూర్లు, అంబేద్కర్లకు నిండిపోయిందా? లేదు కదా. మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్లెస్. మనకంటే ఎదవలు సొసైటీ నిండా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు బాధపడేది. లక్డీ కపూల్. ఇంతకాలం నేను నమ్మిన ప్రతి విలువ, ప్రతి వ్యవస్థ నన్ను దగా చేసింది. ఏదేమైనా ఎవరెట్టుపోయినా ఈ క్షణం నుండి వీడొక రాక్షసుడు. ఇంతకాలం నేను నమ్మిన ప్రతి విలువ, ప్రతి వ్యవస్థ నన్ను దగా చేసింది. ఏదేమైనా ఎవరెట్టుపోయినా ఈ క్షణం నుండి వీడొక రాక్షసుడు.